వెల్కమ్ టు డిజిమాక్స్ మీడియా. ఆమ్, ఈ పర్టికులర్ వీడియో ఈ టైం అప్పుడు చేయడం కారణం ఒకటేనండి. జస్ట్ మేము హేజుడ్ వీడియో ఒకటి చూసామండి, సిఎంఆర్ ఇన్స్టిట్యూషన్, ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ ఇన్సిడెంట్ మీద. చూడగానే మాకే చాలా బాధ అనిపించింది. అంటే ఇప్పుడు ఈ సొసైటీ మనందరూ కూడా వెల్ ఎడ్యుకేటెడ్ అయ్యాం, అందరం కూడా బాగా సెటిల్ అవుతున్నాం. అలాంటిది ఈ సొసైటీలో ఇలాంటి ఇలాంటి గ్రూప్ ఆఫ్ పీపుల్ ఉంటారా? నిజంగానే ఇలాంటి జరుగుతున్నాయా అంటే అవునండి. ఇలాంటి పీపుల్ వాళ్ళు ఉన్నంత వరకు కూడాను మనకి ఇన్సెక్యూరిటీ ఉంటది. ఎందుకంటే మనం చాలా ఇష్యూస్ చూస్తున్నామండి. ఈ మధ్య మనం కోల్కతా డాటర్ ఇష్యూ చూసాం. తర్వాత అలాగే నియర్ బై విజయవాడ గుంటూరు దగ్గర జరిగిన ఒక హాస్టల్ ఇన్సిడెంట్ చూసాం. ఇప్పుడు మళ్ళీ సేమ్ అదే టైప్ ఆఫ్ ఇన్సిడెంట్ ఇప్పుడు కూడా చూస్తున్నామండి సిఎంఆర్ కాలేజ్ లో. అండ్ రామ్, నువ్వు చూసావా వీడియో హేజుడ్ది? యా వీడియో నేను చూసాను. ఇట్స్ లైక్ ఇప్పుడు మనం చెప్పాలంటే రోజు రోజుకి ఇప్పుడు ఆడపిల్లలు చదివించడం కూడా భయపడతారు ఇన్సిడెంట్ జరిగితే. హాస్టల్ పంపించి వేరే ప్లేసెస్ పంపించి పేరెంట్స్ అసలు అలాంటి పేరెంట్స్ చాలా డేర్ చేసి పంపిస్తారు. బట్ ఇలాంటివి జరిగితే పేరెంట్స్ కూడా భయం వేస్తుంది. ఇంకా ఆడపిల్లలకు కూడా చాలా చదవడానికి కూడా భయపడతారు కొన్నాళ్ళు పోతే. అలా హాస్టల్స్ కి చదవడానికి. తర్వాత చూస్తే టు బి ఫ్రాంక్, ఇక్కడ ఫీ అనగానే అక్కడ డిఫరెన్స్ చూసా. లేడీస్ కి అయితే ఎట్ ఎ టైం కట్టాలంట, బాయ్స్ కి అయితే ఇన్స్టాల్మెంట్ బేసిస్ అంట. ఆ బయాస్ ఎందుకు? నాకు నిజంగా ఇప్పటికీ అర్థం కాలేదు ఆ బయాస్ ఏటో. అసలు ఎలాగా అసలు అలా ఆడోళ్ళకి ఒక స్ట్రక్చర్, అబ్బాయిలకు ఒక స్ట్రక్చర్ ఎలా పెడతారు? ఫ్రీ స్ట్రక్చర్స్ అయిన వాళ్ళు అయితే ఇంపాసిబుల్ కదా. కొంచెం ఇన్సిడెంట్ లోని కొంచెం క్లీన్ గా చెప్పు, డీటెయిల్డ్ గా చెప్పు, ఆడియన్స్ కి అర్థమవుతుంది. ఇన్సిడెంట్ కొంచెం డీటెయిల్డ్ గా చెప్పు. అదేనండి ఇన్సిడెంట్ ఇంకేంటి లేదంటే మేము హేజుడ్ వీడియోస్ తో పాటు ఇంకొన్ని రిఫరల్ వీడియోస్ కూడా చూసామండి. టు బి ఫ్రాంక్, వాళ్ళు ఏదైతే స్టూడెంట్స్ మీడియాతో మాట్లాడారో ఆ వీడియోస్ కూడా మేము చూసాం. చూసిన తర్వాత మాకు వచ్చిన ఒకే ఒక క్లారిటీ ఏంటంటే, మనకి నార్మల్ గా ఈ కాలేజెస్ లోని జనరల్ గా మనకి ఫుడ్, ఎస్పెషల్లీ ఫుడ్ దగ్గరికి వచ్చేసరికి మనకి ఒక థర్డ్ పార్టీ సోర్సెస్ వాళ్ళకి కాంట్రాక్ట్ బేసిస్ మీద ఇస్తూ ఉంటారు. అలాగే ఇక్కడ కూడా ఏంటంటే, ఇక్కడ సపరేట్ గా ఒక పర్టికులర్ గ్రూప్ ఆఫ్ పీపుల్ కి ఈ యొక్క ఫుడ్ రిలేటెడ్ హాస్పిటాలిటీ, అంటే ఈ ఫుడ్ ఏదైతే స్టూడెంట్స్ మనం ప్రొవైడ్ చేస్తామో ఆ ఫుడ్ అనేది వాళ్ళకి ఆ కాంట్రాక్ట్ బేస్ మీద ఇవ్వడం, వాళ్ళకంటూ ఒక పర్టికులర్ స్టే, వాళ్ళు ఉండడానికి ఒక స్టే ఇవ్వడం. అండ్ ఇక్కడ టు బి ఫ్రాంక్ చెప్పాలంటే, ఇక్కడ జరిగిన సిచ్యువేషన్ ఏంటంటే, ఏదైతే వాళ్ళకి ఇచ్చిన స్టే ఉందో ఇట్ ఈస్ ఎన్ బ్యాక్ సైడ్ ఆఫ్ లేడీస్ హాస్టల్. దానివల్ల ఏమవుతుందంటే ఇప్పుడు నార్మల్ గా మనం చూడండి, ఇప్పుడు ఎక్కడైనా అంటే జనరల్ గా మనం చూసేది ఏంటంటే, ఏ కాలేజీలో అయినా ఏదైనాను బాయ్స్ సపరేట్ గా పీపుల్ ఉంటారు, బాయ్స్ కేటగిరీ పీపుల్ ఉంటారు, గర్ల్స్ కి అయితే సపరేట్ గర్ల్స్ కేటగిరీ పీపుల్ ఉంటారు. ఆర్ ఎల్స్ ఈవెన్ బాయ్స్ కేటగిరీ పీపుల్ ఉన్నా దేర్ ఈస్ హ్యావింగ్ ఏ సర్టెన్ లిమిటేషన్స్. కానీ వీళ్ళకి ఏదైతే స్టే ఇచ్చారో, అంటే ఉండడానికి ఎక్కడైతే ఇచ్చారో అది ఎగ్జాక్ట్ గా గర్ల్స్ వాష్రూమ్స్ బ్యాక్ సైడ్ వచ్చింది. హారబుల్ రా. అలా ఎలాగిస్తారు అసలు? మినిమం మేనేజ్మెంట్ కి కొంచెమైనా ఆలోచించాలి కదా మేనేజ్మెంట్. అలా ఎలాగిస్తాము? మాత్రం తెలియకుండా ఇస్తారా? And to be frank, there is having a group of 13 people who are staying in that particular room. That too opposite gender. ఇది హైలైట్ ఆఫ్ దట్. అసలు యాక్చువల్లీ సో మెనీ కాలేజెస్ ఐ నో, గర్ల్స్ హాస్టల్స్ కి క్యాంటీన్ లేడీసే చేస్తారు, జెంట్స్ కి జెంట్సే చేస్తారు క్యాంటీన్. ఇన్ సమ్ రేర్ కేసెస్ కొన్ని కాలేజ్ లో చేస్తారు, బట్ దేర్ విల్ హ్యావ్ సమ్ కామన్ క్యాంటీన్ ఫర్ దట్. ఇప్పుడు నేను చదువుతున్నప్పుడు కూడా హాస్టల్స్ లో ఉన్నప్పుడు కామన్ క్యాంటీన్ ఉంటుంది. వాళ్ళకి అసలు క్యాంటీన్ హాస్టల్స్ లింక్ ఉండదు, వేరే ఎక్కడో వాళ్ళకి అకామిడేషన్ ఉంటుంది, వేరేలో ఉంటుంది. బట్ ఇన్ కేస్ గర్ల్స్ హాస్టల్, గర్ల్స్ లేడీసే హ్యాండిల్ చేస్తే ఆ లేడీస్కి లేడీస్ హాస్టల్ ఇస్తారు. కానీ ఇక్కడ కొంచెం మేనేజ్మెంట్ తప్పు అనుకోవచ్చు మనం. అండ్ ఇంకొకటి, వార్డెన్ కి వాళ్ళు వెళ్ళి కంప్లైంట్ కూడా ఇచ్చారు. యాజ్ వెల్ గా అక్కడ సీన్ ఏంటయిందంటే, 31st నైట్ ఏదైతే ఆఫ్టర్ ది సెలబ్రేషన్స్ ఆఫ్ దిస్ పర్టికులర్ న్యూ ఇయర్, వన్ ఆఫ్ ది గర్ల్ వాజ్ వెంట్ ఫర్ ఎ వాష్రూమ్. ఆ ఒక్క టైంలోని షీ ఫౌండ్ ఏ మొబైల్ విచ్ వాజ్ బిన్ క్యాప్చరింగ్ సమ్ వీడియో. అండ్ ఏదైతే వీడియో క్యాప్చరింగ్ ఉందో, షీ వాజ్ డైరెక్ట్లీ గివెన్ కంప్లైంట్ టు ద వార్డెన్ రిగార్డింగ్ దట్ సో అండ్ సో థింగ్స్ వాజ్ బిన్ డన్. అండ్ మనం చాలా మీడియాస్ లో, కొన్ని న్యూస్ ఛానల్స్ లోని
డైరెక్ట్ స్టూడెంట్స్ మాట్లాడినప్పుడు తర్వాత ఒక చిన్న ఆడియో క్లిప్ ఒకటి మనకి లీక్ అయింది కూడా సోషల్ మీడియాలో. అక్కడ కూడా క్లియర్ గాను ఆ వార్డెన్ ఇచ్చిన స్టేట్మెంట్ ఏదైతే ఉందో ఇట్ ఈస్ వెరీ వరస్ట్ టు బి ఫ్రాంక్. ఎందుకంటే తను చెప్పిన స్టేట్మెంట్ ఏంటంటే ద పర్టికులర్ గర్ల్స్ హూ ఆర్ స్టేయింగ్ ఇన్ ది హాస్టల్స్ దేర్ ఈస్ హ్యావింగ్ ఎన్ సమ్ కైండ్ ఆఫ్ వాట్ ఇట్ మే బి సమ్ కైండ్ ఆఫ్ infatuation or more than infatuation towards the better canteen boy. We can't express her words in our words. మనమైతే అలాంటి మాటలు కూడా అనము అమ్మాయిల కోసం. బట్ ఒక లేడీ అమ్మాయి కోసం అలాగ అందంటే ఇట్స్ వెరీ హారబుల్ రా. ఒక లేడీ కోసం అలాగంటే ఇది అని ఆపోజిట్ జెండర్ అంటే రీజనబుల్ గా వినగలుగుతాం. కానీ సేమ్ జెండర్ లో అలాగ రావడంతో నాకు కూడా కొంచెం ఇట్స్ నాట్ గుడ్ థింగ్ రైట్. నేనైతే ఫ్రేమ్ చేయలేకపోతున్నాను కూడా వర్డ్స్ ని. టు బి ఫ్రాంక్. అండ్ ఇంకొక విషయం, ఏదైతే అక్కడ ఫింగర్ ప్రింట్స్ పడి ఉన్నాయి, మనకు నార్మల్ గా బ్యాక్ సైడ్ ఏదైతే వెంటిలేటర్స్ ఉంటాయో వెంటిలేటర్స్ గ్లాసెస్ మీద వాళ్ళ యొక్క ఫింగర్ ప్రింట్స్ ఉన్నాయి. అండ్ వాళ్ళు చెప్పిన ఫైండింగ్ చూసినట్టుగా అయితే ఇట్ ఈస్ అనదర్ హారబుల్ థింగ్. ఎందుకంటే వాళ్ళు ఏం చెప్తున్నారంటే సింపుల్ గా ఏవైతే చాక్లెట్ వ్యాపర్స్ ఉన్నారో ఆ చాక్లెట్ వ్యాపర్స్ అనేవి ఆ విండోస్ నుంచి వాళ్ళు బయటికి వేశారు, దాని ఒక థంబ్ ప్రింట్స్ అని చెప్తున్నారు. లాజిక్ నాకు అర్థం కాలే. బయటకంటే వాళ్ళు చాక్లెట్ పేపర్స్ వేస్తే అది బాత్రూమ్ లో పడుతుంది కానీ బయటికి వెళ్ళగలుగుతుంది అంటే అది బాత్రూమ్ వెంటిలేటర్ కదా. అదే బాత్రూమ్ వెంటిలేటర్స్ నుంచి వాళ్ళు బయటకు విసిరారంట. అసలు ఇల్లాజికల్ అవ్వా అనకూడదు. మనకి మాక్సిమం ఒక 90 to 95 మోస్ట్లీ 99% ఎవరైనా చాక్లెట్స్ తిన్నా లేకపోతే ఏది తిన్నా మాక్సిమం తిన్నంతా కూడా మనం ఎక్కడ రూమ్ లోనో లేకపోతే రూమ్ బయట తినడం కానీ మరి వాష్రూమ్ కి వెళ్ళి తినాం కదా. వీఆర్ హ్యూమన్ బీయింగ్స్ రైట్. వీఆర్ హ్యూమన్ బీయింగ్స్ రైట్. అంటే వాళ్ళు కప్పుచ్చాలంటే 100 దొరుకుతాయి. హారబుల్ కదా ఇలాంటి మనుషులు. హారబుల్. అండ్ మై డియర్ సబ్స్క్రైబర్స్, నాకు తెలుసండి మన సబ్స్క్రైబర్స్ మేబీ వీఆర్ వెరీ లిమిటెడ్ పీపుల్, బట్ టు బి ఫ్రాంక్ అందరూ కూడా వాయిస్ రేస్ చేయండి అండి. వీ వాంట్ టు సపోర్ట్ దోస్ పీపుల్. అండ్ ఇలాంటి ఇన్సిడెంట్స్ అనేవి మనకి ఎక్కడ అంటే మన స్టేట్ కాదు, మన పక్క స్టేట్ కాదు, ఇది యాక్చువల్ గా జరిగింది తెలంగాణలోనండి. బట్ ఏంటంటే ఇలాంటిది ఏ స్టేట్ లో కాదు కదా, ఏ కంట్రీలో కూడా ఇలాంటివి జరగకూడదు అని వీ వాంట్ టు సపోర్ట్ ది గర్ల్స్ అండ్ వీ వాంట్ టు రైజ్ వాయిస్ టు ప్రొటెక్ట్ ది డిగ్నిటీ ఆఫ్ ది గర్ల్స్. మేము జస్ట్ ఈ వీడియో చేయడానికి ఉద్దేశం కూడా ఈ టాపిక్ మీద ఒక అవేర్నెస్. మేబీ మా ద్వారా, మేము చిన్న ఛానల్ అయి ఉండొచ్చు, మేబీ మా ద్వారా ఒక 4-5 చూస్తారు, 4-5 తెలుస్తుంది అని చెప్పేసి చేస్తున్నామండి ఈ వీడియో. వి వాంట్ టు స్టాండ్ తీసుకుందాం అనుకుంటున్నాము. ఏజుడ్ వీడియో గురించి నాకు అసలు ఇన్స్పిరేషన్ వచ్చింది అసలు. రియల్లీ హీస్ ఎ గ్రేట్ గాయ్. యాక్చువల్గా ఏంటంటే యాక్చువల్ మీరు మా ఛానల్ చూసుకున్న చిన్న చిన్న మైథలాజికల్ వీడియోస్ చేసుకుంటున్న వాళ్ళం. ఎప్పుడైతే హేజుడ్ వీడియో చూసి మేమైతే ఏదైతే ఇన్స్పైర్ అయ్యామో అండ్ మోర్ ఓవర్ మేము నిజంగానే దీనికి వాయిస్ రేస్ చేద్దాం అనుకున్నామండి. అండ్ ఆన్ ద స్పాట్ మేము తీసుకున్న డెసిషనే ఈ యొక్క వీడియో అండి. అండ్ వెరీ థ్యాంక్ఫుల్ టు హేజుడ్. అండ్ అన్న మీరైతే మాత్రం ఇలాంటి వీడియోస్ చేయాలి, ఇలాంటి సోషల్ అవేర్నెస్ చేయాలి. అండ్ వీఆర్ విత్ యూ and we are always support to you and we are trying our subscriber to educate them and we are make them to support you. Yes, compulsory. మా సైడ్ నుంచి ఎప్పుడు మీకు సపోర్ట్ ఉంటుంది. జై హింద్. జై హింద్.